ఓం సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. శ్రీ సాయిబాబా దేవాలయము, నాష్విల్, టెన్నెసీ, అమెరికా. శ్రీ సాయి సచ్చరిత్రము నిత్యపారాయణ గ్రంథము. ఈ యొక్క బాబా జీవిత చరిత్రని సప్తాహపూర్వకముగా లేదా ప్రతినిత్యము ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసి, లేదా ఇటువంటి యొక్క ఆడియో ద్వారా విని బాబా గారి అనుగ్రహాన్ని పొందగలరని విజ్ఞప్తి. జై సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము గురువారము. ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు ఈ యొక్క గురు చరిత్రను చదివెదరు. కొందరు దీనిని నిత్య పారాయణమును చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలను మరియు విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ కూడా దత్తాత్రేయుని యొక్క ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయకు శ్రీ ఎల్.ఆర్. పాంగార్కర్ అభిప్రాయం ప్రకారము ఈ రెండు అవతారములు 14-15వ శతాబ్దములలో వెలిసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలోని శ్రీ మాణిక్యరప ప్రభువు, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోటికర్ మహారాజు గారు, తుట్టతురకు అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాను బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోటికర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడినటువంటి హరిశ్చంద్ర పితలే అనుభవములను ఈ నమ్మకమును దృఢపరుచుతున్నవి. పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమునందు 53 అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించనో అట్లే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్, హేమాడ్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును. పైన చరిత్రల గురించిన ఈ దిగువ అంశములు గమనార్హములు. మొదటిది, శ్రీ గురు చరిత్రను వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదం వలన మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కినటువంటి గొప్ప గ్రంథమును వారు రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్తయు సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట మనం చూడగలము. ఇక రెండవ అంశము, శ్రీ గురుచరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుట చేత దానిని బోధపరచుకునుట బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని యొక్క ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాటిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. ఇక మూడవ అంశము, శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన పిమ్మట 100 సంవత్సరములకు గాని వ్రాయబడెను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూసి ఉండెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైనటువంటి విషయములను, లీలలను టూకీగా వ్రాసి ఉంచుకొనెను. 1918వ సంవత్సరములో సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రము కొంచెముగా ప్రకటించబడెను. శ్రీ సాయి సచ్చరిత్రము ఈ విధముగా 1923 నుండి 1929వ సంవత్సరము వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి
1930వ సంవత్సరములో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా శరీరులుగా ఉండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా ఒక అద్భుతమైనటువంటి వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ ధాబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివర శ్రీ సాయి ప్రేరణచే హేమాడ్ పంతుచే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హేమాడ్ పంతు ఎవరా అని పాఠకులకు అనుమానం రావచ్చును. అన్నాసాహెబ్ ధాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు బాబా గారు ఈ యొక్క హేమాడ్ పంతు అను బిరుదును దాబోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి ఒసంగిరో మనము 2వ అధ్యాయములలో తెలుసుకొనేదము. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడి ఉన్నది. గ్రంథ చరిత్రయగు దాబోల్కర్ 1859వ సంవత్సరములో ఠానా జిల్లాలోని కేలివే మాహిమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఉండిరి. వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమునందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగా ఉండకుండుట చేత వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తమ ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమునందు కులాబా జిల్లాలో మామల్తదారుగా ఉన్న సాబాది చింతామణి చిట్నీస్ అనువారు వీరి యొక్క సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని చూసి మెచ్చుకొని తలాఠి అను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత వారు ఇంగ్లీషు గుమాస్తాగా, పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరబు సంబంధపు పనుల యందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరములో ఠానా జిల్లాలోని షాహాపూర్ మామల్తదారుగా నియమింపబడిరి. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్ గా బాంద్రాలో నియమింపబడిరి. వారు ఆ చోట 1907వ సంవత్సరం వరకు ఉద్యోగం చేసిరి. తరువాత ఆయన మూర్భాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్ గా నియమితులైరి. ఈ సంవత్సరమునందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయిబాబా గారి యొక్క సందర్శనము చేయు భాగ్యము కలిగెను. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదీను విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరములో తాను మరణించే వరకు ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5గురు కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా మనము సమాధానమును చెప్పవచ్చును. మొదటిది, దీర్ఘ ఆలోచన చేయకుండానే విషయముల గురించి గాని మనుషులను గురించి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము కలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపమున ధనము వసూలు చేయుచుండిరి అనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్ఏ తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోయినప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివారి వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా ఏమి? దానికి తర్ఖడ్ గారి మిత్రుడు ఈ విధముగా జవాబు చెప్పెను, నాకా విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లని చెప్పెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. ఇక రెండవ విషయము, కొందరు సాయిబాబాను మహాసిద్ధపురుషుడని మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి. హిందువులు
బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొన్నారు. ఈ అభిప్రాయం కూడా సరి అయినది కాదు. ఇక మూడవ అభిప్రాయము, శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. ఈ యొక్క విషయానికి గాను కొన్ని దృష్టాంతములను తెలుసుకొనిదము. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి అనుటకు కొన్ని దృష్టాంతములను తెలుసుకొనిదము. మొదటిది, బివి నరసింహస్వామి గారు రచించినటువంటి బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధముల ద్వారా సాధకుల యొక్క మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి అస్వరమైన దేహము మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములో మొదటి పేజీలో ఉత్తర భారతదేశములో ఉన్నటువంటి ఒక హైకోర్టు జడ్జి గారు ఈ విధముగా వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించెదను. 1918వ సంవత్సరములో వారు మహాసమాధి చెందక ముందు నేనట్లు భావించి తిని, ఇప్పటికీ కూడా నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రం వారి సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తలక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే అనువారు ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగు కాలేజీలో పనిచేయవారు. వారు ఈ విధముగా చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచి తిని. సాయిబాబా భగవంతుడు, ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారగు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమి అను సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తి ఆయను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యమో! నా హృదయగత మనోభావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడువాని వలె మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను, కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలో ఉన్న భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకు ఎటువంటి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులాయిరి. వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరు అనే ఒక నమ్మకము కలుగుచుండెను. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ వ్రాసిన షిరిడీ సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కినటువంటి వకీలు అగు దాదాసాహెబ్ ఖాపర్డే ఈ విధముగా చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలను తీర్చుచు సుఖ సంతోషములు కలగజేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను.
దాసగను మహారాజు తమ స్తవన మంజరి అయిన స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడియు అనియు చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసి వెలిసి తిరుగువాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించుచుండెను. ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక. ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామియను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ్య, ఘట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైనటువంటి ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు, అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతా స్తుతి, తిరగలి విసురుట, దాని వేదాంత తత్వము. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లుగా వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు సాయి గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, సమర్థ సద్గురువులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ అధినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసిరనియు, ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని యొక్క స్తోత్రమును చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథుడు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వసుదేవుడు, జైమిని భవిషంపాయనుడు, నవయోగింద్రులకు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరై తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి చిన్నతనము నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకును, తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించెను. అటుపైన సాయి భక్తులకు, పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడు అని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్త అవతారము అయినటువంటి శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచమంతయు మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి ఉంటిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలి ఉంచిరి. ఒక చేటలో కొన్ని గోధుమలు వేసుకొని కఫని అనగా చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచు విసరసాగిరి. అది చూసి నాలో నేను ఈ విధముగా అనుకొంచుంటిని, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చెయ్యును?
ఆ జనిందులకు గోధుమలు విసరచుండెను. వారు భిక్షాటనము చే జీవించువారే కాని వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయు ఆవశ్యకత లేదే అని ఆలోచించసాగితిని. అక్కడకు వచ్చినటువంటి మరికొంతమంది కూడా అదే విధముగా ఆశ్చర్యమగ్నులై చూడసాగిరి. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ యొక్క గోధుమలు విసరుచున్నటువంటి సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుట కొరకై బాబా వద్ద మసీదు వద్ద భూమిగూడిరి. 4 స్త్రీలు ఏదో విధముగా సాహసించి మసీదు మెట్లనెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసరుటకు ప్రారంభించిరి. వారు తిరగలిపిడిని చేతబట్టుకొని బాబా లీలలను పాడుచూ విసరుట సాగించిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిక్కిలి సంతోషించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు ఆ స్త్రీలు తమలో తాము ఈ విధముగా అనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారు కూడా ఎవరూ లేరు. వారు భిక్షాటనము చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తమేమీ లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్ద్ర హృదయుడొకట చేత మనకు ఈ పిండిని పంచిపెట్టును కాబోలు అని ఆలోచించసాగిరి. ఈ విధముగా వారి వారి మనసులలో వేరు విధముల చింతలను చింతించుచు బాబా లీలలను పాడుచు విసరుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్నటువంటి బాబా లేచి కోపముతో వారిని ఈ విధముగా తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణము చేత పిండిని కొనిపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయండి, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దులపైన చల్లండి. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వరకు వెళ్ళి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యము కలదనియో దానిని శాంతింపజేయుటకు ఇది బాబా సాధనమని చెప్పి ఉండెను. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావు, వారు కలరా జాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోలిరి అని ఆ ఊరి ప్రజలు చెప్పిరి. అప్పటి నుంచి కలరా రోగము తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇది అంతయు విన్న నాకు మిక్కిలి సంతోషము కలిగెను. దీని యొక్క గూఢార్థమును తెలుసుకున్న కుతూహలము కూడా కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఏ విధముగా శాంతింపజేసెను? ఇది అంతయు అగోచరముగా తోచను. అందుచేత నేను తప్పక ఈ విషయమును గురించి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెను అని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను చూసి అట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారం బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షముల చేత ఆశీర్వాదముల చేత గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయినది. ఇక తిరగలి విసురుట, దాని వేదాంత తత్వమును గురించి తెలుసుకొనిదము. తిరగలి విసురుటను గురించి షిరిడీ ప్రజలు అనుకుని రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 సంవత్సరముల పాటు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసరుచునే యుండిరి. నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనో విచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి. చేతితో పట్టుకొనినటువంటి పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను, అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒక ఆమె తిరుగలిలో ధాన్యమును వేసి విసరచుండెను. దానిని చూసి కబీరు బోరున ఏడవసాగెను. అదే సమయమునందు నిపతి నిరంజనుడు అను సాధువుడు అది చూసి కారణమడుగగా కబీరిట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలననే ప్రపంచమును తిరుగలిలో విసరబడెదను కదా. దానికి ఆ నిపతి నిరంజనుడు ఈ విధముగా బదులు చెప్పెను, కబీరు, నీకు భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే జయమును అట్లే చెయ్యుము. మనస్సును కేంద్రీకరించుము,
దూరముగా పోనీయకుము, అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము, నీవు తప్పక రక్షింపబడెదవు అని ఆ నిపతి నిరంజనుడు కబీరుతో చెప్పి ఉండెను. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.